హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటి అనేది టైటిల్ చూస్తే అర్థమైపోయే ఉండొచ్చండి. సత్యనారాయణ పూజ. అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు. ఆ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ముందుగా మొత్తం పూజా సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. అది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చిన తర్వాత విగ్రహానికి తులసిమాల ఇవి వేసి పూజ అనేది స్టార్ట్ చేశారండి. ఇలా మండపం లోపల బియ్యం వేసి ఓం అని నామం రాసి కలశం అనేది రెడీ చేస్తున్నారండి. కలశంలో మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి కలశంను రెడీ చేశారు. ఇప్పుడైతే పసుపుతో గణేషుని చేశారండి. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేసుకుంటాం కాబట్టి ముందు పసుపు గణపతిని చేశారు. చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకునేది అమ్మ నాన్నగారు, అంటే పీటల మీద కూర్చునేది. వాళ్ళిద్దరికీ తాంబూలం ఇచ్చి పీటల మీద అయితే కూర్చోబెట్టి పూజ అనేది స్టార్ట్ చేశారండి. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటకుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి, గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి, వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల
కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ముందుగా పుట్టింటి వాళ్ళు అంటే అత్త మావయ్య వాళ్ళు బట్టలు పెట్టారు. అమ్మకి నాన్నగారికి, తర్వాత పెద్దక్క, తర్వాత చిన్నక్క, తర్వాత మేము ముగ్గురం కూడా అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టాము. మేమందరం బట్టలు పెట్టడం అయిన తర్వాత పూజకి చెప్పిన వాళ్ళందరూ అంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పూజకి చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అమ్మకి నాన్నగారికి ఇద్దరికి బట్టలు అవన్నీ తీసుకొని వచ్చారు. మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైము మేము లేకుండా అంటే మేమందరం హెల్ప్ చేస్తుంటే అమ్మ నాన్నగారు అలా పీటల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా చేసుకున్నారు. అంతకుముందు చేసుకున్నారు కానీ మా పెళ్ళి చేసేటప్పుడు పెళ్లి కూతురిని చేసేటప్పుడు అలా చేసుకున్నారు. ఇప్పుడంటే ఏ అకేషను లేకుండా వాళ్ళు చేయించుకోవాలనుకుని చేయించుకున్నారు కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది.
ఇలా అందరూ బట్టలు పెట్టడం అయిన తర్వాత ఇంకా అమ్మ నాన్నగారు వాళ్ళు లేచే ముందు ఆడపిల్లలందరూ హారతి ఇవ్వాలని అన్నారు. ఫస్ట్ టైము మేము ముగ్గురము అత్తలిద్దరూ కలిసి అమ్మ వాళ్ళకి హారతి ఇచ్చాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మేము ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో మేమందరం కలిసి తీయించుకున్న పిక్స్ అన్నీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ అంతా మా చుట్టాలందరూ కలిసి ఉన్న ఫోటో అండి. నానమ్మ, మేము ముగ్గురం కలిసి నానమ్మ నాన్నగారు అందరం కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటో. అత్త, పెద్దక్క, చిన్నక్క, నేను మేమందరం కలిసి తీయించుకున్న ఫొటోస్ ఇవన్నీ. ఇలా మేమందరం చాలా బాగా ఆ రోజు పూజ అది చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.